రాజకీయాల్లో నాకు తెలిసి భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు అందరితోనూ పొత్తులు పెట్టుకున్న సంఘటనలు మనం చూసాము. మీ అనుభవంలో కూడా మీకు తెలుసు. అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండాలని ఒక మాట నేస్తారు. కానీ ప్రయోజనాల కోసం కొన్ని పార్టీలు, దేశ కోసం కొన్ని పార్టీలు పొత్తు పెడుతూ ఉంటాయి. గతంలో వాజ్పేయి గారు, రామారావు గారు కాంబినేషన్, అలాగే చంద్రబాబు గారు, వాజ్పేయి గారు, అలాగే మళ్ళా మోడీ గారు కాంబినేషన్ పొత్తు లేదనుకుంటా. ఉంది సార్ అప్పుడు కమ్యూనిస్టులతో కూడా ఉన్నాం మనం. అంటే అది ఓన్లీ రామారావు గారిని దెబ్బతీసిన టైంలో రాష్ట్రంలో వెంకయ్యనాయుడు గారిని హెల్ప్ చేశారు అంతే. సంఘీభావం అప్పుడేం మీరు కేంద్రంలో లేరు, వాళ్ళు కేంద్రంలో లేరు అధికారంలో. పంచుకుంది మీ ఇద్దరు కలిసి చంద్రబాబు గారి టైంలోనే. అధికారంలోకి రానియకూడదని 2 ఫ్రంట్లు పెట్టింది మీరే, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్. అదే భారతీయ జనతా పార్టీ 2 సార్లు పొత్తు పెట్టుకుంది కూడా మీరే. ఖచ్చితంగా కదా. ఇప్పుడు తృణమూల్ పార్టీ కానీ, అలాగే తమిళనాడు పార్టీలు కానీ, పక్కన కర్ణాటక జేడీ పార్టీ కానీ, చాలా పార్టీలు, నితీష్ కుమార్ గారు ఒకరికి ఒక అవసరాల దృష్ట్యా పొత్తులు మారుతున్నాయి. అయితే మారే ప్రతిసారి మీరు అన్నట్టు కొన్ని అనేక ప్రశ్నలకి సమాధానాలు అలా నిలిచిపోతున్నాయి. సరే, తెలుగుదేశం పార్టీ మేము పెట్టుకున్నప్పుడు 14లో మేము కూడా వాళ్ళకి తగిన సీట్లు ఇవ్వటం, వాళ్ళకి 2 మంత్రి పదవులు, ఎమ్మెల్సీలు 2, ఎంపీలు ఇచ్చినట్టు నాకు సబ్జెక్టు కరెక్షన్. రాష్ట్రంలో కూడా కొంత వాళ్ళకి పోర్ట్ఫోలియో ఇస్తూ కార్యక్రమాలు నుంచి. అయితే విభజన అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్ని అనేక ఇబ్బందులు రావటం, దాన్ని మనం ప్రస్తావించడం, అది చిలికి గాలిగా రావటం, మేము కూడా మళ్ళా ప్రత్యేక హోదా పైన విభజించడం, మళ్ళా 3-4 సంవత్సరాల మళ్ళీ బయటకు వచ్చేయటం, మళ్ళీ పేద ప్రభుత్వం వాదం పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళా పొత్తులు పొడవటం అనేది కొంత అవసరాల దృష్ట్యా, రాష్ట్ర అవసరాల దృష్ట్యా రాజకీయ పార్టీల్లో వస్తున్న మార్పులు గమనిస్తున్నాం. సరే, బీజేపీ నాయకులు ఏంటంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలనలు వచ్చారు, వాళ్ళు చెక్ చేసుకున్నారు, పొత్తుల అవసరం ఏంటుంది రాష్ట్రంలో డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో పదాధికారుల సమావేశం కూడా జరిగింది, దాని కూడా కేంద్రం నుంచి ఎవరో నాయకులు వచ్చారు, డిస్కస్ చేశారు. ఈ మధ్య కాలంలో పురంధరేశ్వరి గారు కూడా ఢిల్లీ వెళ్ళి ఒక లిస్టు సబ్మిట్ చేసినట్టు మనకున్న వార్తల్లోని సమాచారం. టోటల్ గా రాష్ట్రంలో పొత్తులతో వెళ్లాలనే ఆలోచన అయితే ఉంది అనే ఆలోచన పేపర్లోని, మీడియాలో వస్తుంది. భారతీయ జనతా పార్టీకి లేదు, ఈనాడు జ్యోతిలో వచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీకి 128 మంది మీటింగ్ అయితే అందులో 110 మంది పొత్తొద్దని ఇచ్చారు, 18 మంది మాత్రమే ఇచ్చారు. అది మీ దగ్గర నుంచి వెళ్ళినోళ్ళు. ఇక్కడ ఏమైందంటే పొత్తుల విషయం కాడికి వచ్చే కొద్దికి నేను గానో లేదు, స్వామినారాయణ గారు ఎవరో చెప్పే పరిస్థితి కనపడట్లేదు. నా మిత్రుడు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాడు, ఒక ఆస్పిరెంట్ దాంట్లో ఉన్న ఆయన కూడా చెప్తుంటాడు ఆ విషయం ఏంటంటే పొత్తులు దృష్ట్యా ఏమవుతుందంటే కొంతమంది విభజించడం, మళ్ళీ ఫైనల్ గా 10 అధిష్టానం నిర్ణయించిన పెట్టుకోండి పార్టీ నిర్ణయం వహిస్తున్నారు. కాబట్టి అట్లా ఈరోజు మాకు మిత్రపక్షంగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కొంత సపోర్ట్ చేసి ఖచ్చితంగా బీజేపీ వారిని తీసుకొస్తానని చెప్పడం, ఆయన దాన్ని బాధ్యతగా తీసుకోవటం, మాట్లాడటం, ఈ మధ్య ఢిల్లీ రావటం కూడా జరిగింది. కాబట్టి పొత్తులు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనే ఒక డిస్కస్ అయితే జరుగుతాం. మరి పొత్తులు ఏ రకమైన పొత్తులు ఉంటాయి, ఎన్ని కేటాయిస్తారు, ఎన్ని కేటాయిస్తారు, రాష్ట్రం కాన్స్టిట్యున్సీలో నేషనల్ పార్టీగా బీజేపీ కొంత సర్వే చేసుకున్నారు. వాళ్ళకి బలాబలాల పైన నాకున్న సబ్జెక్టు సెలక్షన్ 20 సీట్స్ వరకు కొంత పోటీ చేసే అవకాశాలు మనకు ఉన్నాయి, బలం ఉందని పురంధరేశ్వరి గారి ద్వారా చెప్పినట్టు 10 పార్లమెంట్ సీట్స్ కి బలంగా ఉందని చెప్పించారు. కొంత వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. సో రేపు పొత్తుల్లోకి వచ్చినాక సమన్వయ కమిటీ కూర్చొని ఏం డిసైడ్ చేస్తారో దాన్ని ఫాలో కావడం. కాకపోతే అవసరాలు అనేది అనలేదు, కానీ రాష్ట్ర రాజకీయాల్లో పొత్తులు అనేవి 24లో ఖచ్చితంగా ఉంటాయనేది అందరి భావన, అందరిలో వస్తున్న బీజేపీ నాయకులు, స్థానిక నాయకులు. మీరు బయటికి వెళ్లే టైంలో హోదా, విభజన హామీల అమల్లో వైఫల్యం అన్న దాని మీద వెళ్ళారు. ఇప్పుడు ఏమన్నా మీకు అవేమన్నా హామీ ఇవ్వడం ద్వారా పొత్తులోకి వెళ్తున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు కష్టాల్లో ఉంటే ఆయన చెయ్యి పట్టి మిమ్మల్ని పైకి లాగుతా మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం కోసం చేస్తున్న త్యాగం కారణంగా మీరు పొత్తులోకి వెళ్తున్నారా? ఇక్కడ మనం 2 విషయాలు కొంచెం ఓపెన్ గా